చూసాం కదా మేడం రైతుల అభిప్రాయాల్ని. ఇందుకు సంబంధించి అసలు ఈ భూసార పరీక్ష ఏ విధంగా చేస్తారు, దీనివల్ల ప్రయోజనం ఏంటి రైతులకి? ఇప్పుడు మీరు చక్కటి పేరు పెట్టారండి, నేల తల్లి అని శరత్ గారు. ఈ నేల తల్లి ప్రాముఖ్యత మనకి బాగా తెలుసు. ఈ నేల మనకి ఎంతో నిస్వార్థంగా మనందరి ఆకలి తీరుస్తుంది కనుక మనకి ఈ ప్రాముఖ్యత బాగా తెలిసింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక కరెక్ట్గా చెప్పారు, మన హెల్త్ బాగోకపోతే మనం ఏం చేస్తామని. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, పరీక్షలు చేయించుకుంటాము, ఏవో ఒక మందులు అవి వాడుకుంటాము. అదే నేల ఆరోగ్యం బాగోకపోతే ఏం చేస్తాము? అది మాట్లాడలేదు, ఏం చెప్పుకోలేదు. సో కంటికి కనిపించకుండా నష్టం జరిగిపోయి అది పంట దిగుబడుల మీద, నాణ్యత మీద ప్రభావం చూపిస్తుంది. కనుక నేల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఈ నేల ఆరోగ్యము అనేది ఈ భూసార పరీక్ష మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేల ఆరోగ్యాన్ని భూసార పరీక్ష చేసుకుని మనము ఆ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తామన్నమాట. ఈ భూసార పరీక్ష అంటే ఎలా చేస్తాము? మట్టి నమూనాలను తీసుకుని ప్రయోగశాలకు తీసుకెళ్ళి అక్కడ కొన్ని పరీక్షలు జరిపి దాన్ని బట్టి భౌతిక, రసాయనిక, జీవన అనే 3 ధర్మాలు ఉంటాయి కదా, ఆ 3 ధర్మాలని బట్టి మనము భూసారాన్ని నిర్ణయించి మనకి ఫలితాలు చెప్తారు. దీనివల్ల ముఖ్యంగా ఏం ప్రయోజనాలు ఉంటాయి? ముందుగా మనకి మన భూమిలో పోషకాలు ఎలా ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి అనేది తెలుస్తుంది. దీన్ని బట్టి మనం వేసుకోబోయే పంటలకి ఇంకా ఎంతెంత మోతాదులు ఏ రూపంలో ఉన్నాయి, ఏ రూపంలో వేసుకోవాలి అని తెలిసే అవకాశం ఉంటుంది. అదొక ముఖ్య ప్రయోజనము. ఇంకోటి ఏంటంటే, మన నేలల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అని తెలుస్తుంది. అంటే సమస్యలు అంటే ఆమ్లానికి చెందిన సమస్యలు కావచ్చు, చౌడుకి సంబంధించిన సమస్యలు కావచ్చు. ఈ సమస్యలు భూసార పరీక్ష వలన తెలుస్తుంది. ఈ తెలియడం ద్వారా మనము వాటిని మళ్ళీ బాగు చేసుకొచ్చి సారవంతంగా చేసుకుని మళ్ళీ పంటలు అందులో వేసుకోవచ్చు. ఇదొకటి తెలుస్తుంది. మళ్ళీ నేలను బట్టి ఏ నేలలకి మనకి ఏ పంటలు అనుకూలమో అనే విషయాన్ని కూడా తెలుస్తుంది. ఇవన్నీ మన భూసార పరీక్ష వలన కలిగే ప్రయోజనాలు. మేడం, ఇప్పుడు భూసార పరీక్ష కనుక చేయకుండా చాలామంది రైతులు ఏంటంటే, అసలు భూసార పరీక్ష అంటే పూర్తిగా ఐడియా లేదు, చాలామందికి అవగాహన లేదు. సో అలాంటి క్రమంలో భూసార పరీక్ష చేయకుండా తోటి రైతుతో పోటీపడి మరి మందులు విపరీతంగా చల్లుతూ ఉంటారు. సో అట్లాంటి క్రమంలో నేల ఏ విధంగా మారిపోతుంది? నేల అదే విచక్షణారహితంగా వేసేస్తున్నారండి. ఇప్పుడు మన 60లకు పూర్వం అసలు లేదు, మనకి ఎరువులు వాడడం అది లేదు. మన మామూలు సేంద్రియ పదార్థం కానీ పశువుల ఎరువులు ఇలాంటివి వాడుకుని మన రైతులు కూడా మన అధిక దిగుబడినిచ్చే వంగడాలు అవన్నీ రాలేదు కనుక అప్పుడు అలాగా సంతోషపడేవాళ్ళు. వాడికి సరిపడా ఆహారం వచ్చింది. కానీ అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు 1960 తర్వాత చాలా మార్పులు వచ్చాయి. దీనివలన మనము ఎక్కువ పోషకాలను, ఎక్కువ పంట తీసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ ఎరువులు వేసేస్తున్నాము. సేంద్రియ ఎరువులు అనేవి వాడడమే మానేసాము. దీనివల్ల ఎక్కువ పంట తీసుకుని ఎక్కువ ఎరువులను వాడడం వల్ల భూమి నిస్సారం అయిపోయింది. అందులో సేంద్రియ పదార్థం లేదు, అందులో జీవం లేదు ముందులో. అంటే నేలలు కంప్లీట్గా చచ్చిపోయాయి అనుకోవాలి. అందుకని ఆ నేలలన్నీ నిస్సారవంతం అయిపోయాయి కనుక ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ భూసార పరీక్ష అనేది ఎంతో ఆవశ్యకమైపోయింది.